సంక్రాంతి స్పెషల్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఇక్కడే కింద పడ్డా నేను. అది షిప్పే, అక్కడ వైట్ కలర్ ఉంది కదా అది షిప్పే. మన ట్రైన్ కూడా రైట్ సైడ్ ఇట్లా మొత్తం మురిగిపోయినట్టుంది. చాలా మంది ఉన్నారు. ఇక్కడ హెలికాప్టర్ పోతుంది మీద సైడ్ సముద్రం, ఇంకా చాలా దగ్గర. ఆ కొండల నుంచి జస్ట్ ఆ కొండలు దాటగానే సముద్రం. ఆ స్టేషన్ పేరు చిన్న బాబు సముద్రం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఒక కొత్త జర్నీ తోటి అయితే నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం చేసే జర్నీ వచ్చేసి పుదుచ్చేరి నుంచి కాచిగూడ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. నేను చేసే లైవ్ అప్డేట్స్ మీకు కావాలంటే జర్నీ అప్డేట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్ది, దాన్ని ఫాలో కండి, మీకు లైవ్ అప్డేట్స్ వస్తాయి. ఒక లైక్ చేయండి వీడియోని, కంటెంట్ రీచ్ అవుతుంది చాలామందికి. అండ్ ఈ ట్రైన్ గురించి మరిన్ని విశేషాలు మనం ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళి తెలుసుకుందాము. ఇప్పుడు టైం వచ్చేసి 12:15 అవుతుంది. మన ట్రైన్ 1 o'clock ఉంది. ఏ ప్లాట్ఫామ్ ఇంకా నాకైతే తెలియదు. లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. పుదుచ్చేరి రైల్వే స్టేషన్ చాలా చిన్నగానే ఉంది. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఇది ఎంట్రన్స్. 7654 కాచిగూడ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద ఉంది. వెళ్ళిపోదాం ప్లాట్ఫామ్ నెంబర్ 4కి. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మన ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద ఉంది. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద ఉంది సర్కార్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు అది కాచిగూడ నుంచి వచ్చింది ఇక్కడికి. అండ్ ఇప్పుడు అది కాకినాడ పోర్ట్ పోతుంది సర్కార్ ఎక్స్ప్రెస్. మనది ప్లాట్ఫామ్ నెంబర్ 4. మన ట్రైన్ ఏమో కాకినాడ నుంచి వచ్చింది సర్కార్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు కాచిగూడకు పోతుంది కాచిగూడ ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి అయితే వచ్చేసాము. ఇది లాస్ట్ టైం మనం ఎక్స్ప్లోర్ చేసినాం ఈ ట్రైన్ని, సర్కార్ ఎక్స్ప్రెస్ని, లాస్ట్ వ్లాగ్లో. అది చూడండి అక్కడ కాచిగూడ కాకినాడ పోర్ట్ కాచిగూడ. ఇది చూడండి కాచిగూడ కాకినాడ. లోపలికి అయితే వచ్చేసిన 45 మనది మిడిల్ బర్త్. ఎండ వేడి మాత్రం చాలా ఘోరంగా ఉంది. మొత్తం చెమటలు అయిపోతున్నా. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17654 ఫ్రమ్ పుదుచ్చేరి టు కాచిగూడ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్. ఇక్కడ పుదుచ్చేరిలో ఇప్పుడు 1 o'clock స్టార్ట్ అయ్యి కాచిగూడకి వెళ్ళే వరకు రేపు మార్నింగ్ 7:50 అయితే అవుతుంది. యావరేజ్గా 18 hours 50 minutes అయితే టైం తీసుకుంటుంది. ఈ ట్రైన్ కంప్లీట్ ICF కోచెస్ ద్వారా నడుస్తుంది కాబట్టి దీని మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ 110 km/h స్పీడ్. ట్రైన్ యొక్క ఫస్ట్ రన్ వచ్చేసి 26th February 2006లో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 18 years అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వేస్ ద్వారా ఆపరేట్ అవుతుంది. దీని సర్వీస్ వచ్చేసి మెయిల్ ఎక్స్ప్రెస్. ఇంతకుముందు ఈ ట్రైన్ కాచిగూడ టు చెంగల్పట్టు వరకే నడుస్తుండే. పబ్లిక్ డిమాండ్ మేరకు March 13, 2024లో దీన్ని 3 days పాండిచ్చేరి వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. వారంకి 3 days వస్తుంది. అండ్ 4 days యథావిధిగా చెంగల్పట్టు వరకే పోతుంది. ఈ ట్రైన్కి కంప్లీట్గా 22 stops, 193 ఇంటర్మీడియట్ స్టేషన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి బయలుదేరి ఇది విల్లుపురం జంక్షన్, చెంగల్పట్టు జంక్షన్, తాంబరం, చెన్నై ఎగ్మోర్, అరకోణం జంక్షన్, పుత్తూరు, రేణిగుంట, కోడూరు, రాజంపేట్, కడప జంక్షన్, ఎర్రగుంట్ల జంక్షన్, తాడిపత్రి, గుత్తి జంక్షన్, దోన్ జంక్షన్, కర్నూలు సిటీ, గద్వాల్ జంక్షన్, మహబూబ్ నగర్, జడ్చెల్ల, షాద్ నగర్. ఆ రూట్లోనైతే ఇది కాచిగూడకు చేరుకుంటుంది. ఈ జర్నీలో మనము 965 kilometers ట్రావెల్ చేస్తున్నాము. ఇప్పటి వరకు మన ఆల్ ఇండియా టూర్లో 31,959 kilometers అయితే కంప్లీట్ చేయబోతున్నాము. ఈ ట్రైన్కి ర్యాక్ షేరింగ్ కూడా ఉంటుంది సర్కార్ ఎక్స్ప్రెస్ తోటి. ఈ ట్రైన్ వచ్చేసి కంప్లీట్ 22 coaches తోటి అయితే నడుస్తుంది. 2 tier AC 1, 3 tier AC 5, స్లీపర్ కోచెస్ 12, 2 unreserved జనరల్ కోచెస్ అండ్ 2 SLR కోచెస్ తోటి నడుస్తుంది. దీని టికెట్ ప్రైజెస్ వచ్చేసి 2 tier AC 1825, 3 tier AC వచ్చేసి 1275 రూపీస్, స్లీపర్ వచ్చేసి 475 రూపీస్. ఇవన్నీ ఆన్లైన్ ప్రైజెస్. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో బుక్ చేసుకుంటే మీకు ఇంకా కొంచెం తక్కువనే పడుతుంది. అండ్ ఈ ట్రైన్లో ప్యాంట్రీ ఉండదు. అండ్ ఆన్లైన్లో మీరు ఆర్డర్ పెట్టుకుంటే కొన్ని స్టేషన్స్ ఉన్నాయి, నేను అవి చెక్ చేసి చెప్తాను ఏ స్టేషన్స్లో వస్తుందో. మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే మాత్రం మీకు విల్లుపురం జంక్షన్లో ఒకటి ఉంది అండ్ రేణిగుంటలో ఉన్నాయి. ఈ 2 స్టేషన్స్లో మనకి ఫుడ్ అయితే వస్తుంది ఆన్లైన్లో. ఈ ట్రైన్ వారంకి 3 సార్లే నడుస్తుంది అని చెప్పాను కదా. పాండిచ్చేరి నుంచి మండే, థర్స్డే, ఫ్రైడే స్టార్ట్ అవుతుంది. కాచిగూడ నుంచి ట్యూస్డే, ఫ్రైడే, సాటర్డే స్టార్ట్ అవుతుంది. టైం 1 అవుతుంది. మన ట్రైన్ అయితే పుదుచ్చేరి నుంచి స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టేషన్ ఇక్కడ నుంచి విలుపురం జంక్షన్. ఇక్కడ పుదుచ్చేరి నుంచి విలుపురం జంక్షన్ దాకా అయితే సింగిల్ లైన్ ట్రాక్. ఇదంతా విలుపురం జంక్షన్ నుంచి డబల్ లైన్ అవుతుంది కాచిగూడ వరకు కూడా. చెన్నై పాండిచ్చేరి హైవే ఆపోజిట్లో
ఇక్కడ చాలా మెల్లగా పోతుంది. ఒక 10 కిలోమీటర్స్ దాకా ట్రైన్ మెల్లగా పోతుంది ఇక్కడ. ఎందుకంటే ఇట్లా రైల్ ట్రాక్స్ పక్కనే ఇల్లులు చాలా ఉంటాయి. చూపిస్తాను నేను మీకు. ఇట్లా పక్కన నివసించే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ. అందుకోసం ఇక్కడ ట్రైన్ అనేది చాలా మెల్లగా పోతుంది. ఇక్కడ సైడు మొక్కజొన్న కొబ్బరి చెట్లు ఎక్కువ ఉన్నాయి. ఇటు సైడు ఆ స్టేషన్ పేరు చిన్న బాబు సముద్రం. ఆ స్టాప్ కాదు, ఆ స్టేషన్ ని స్కిప్ చేసినాం మనం. చిన్న బాబు సముద్రం పేరు చాలా బాగుంది కదా, యూనిక్ గా. ఇదంతా అదే మొక్కజొన్న కాదు, ఇది షుగర్ కేన్ ఏమంటారు, చెరుకు తోట. నేను ఇందాక మొక్కజొన్న కాదు, చెరుకు తోటలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. చెరుకు తోటలు మళ్ళీ కొబ్బరి చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఇటు సైడు. బాగుంది. అరటి. విల్లుపురం అవుటర్ దాకా అయితే వచ్చేసినాము. ఈ ట్రాక్స్ పోతున్నాయి కదా ఇటు. అటు వెళ్తే కడలూరు పోర్టు, నాగపట్నం, తాంజావూర్, మదురై అటు సైడ్ అయితే వెళ్ళిపోతాం అటు. మళ్ళీ నాగపట్నం వెళ్ళాలంటే మళ్ళీ ముందు నుంచి లెఫ్ట్ వెళ్ళిపోవాలా. కడలూరుకి పోవాలంటే కొంచెం ముందు నుంచి లెఫ్ట్ వెళ్ళాలా. మళ్ళీ కొంచెం ముందు నుంచి డైవర్ట్ అయిపోతాయి. మనం ఇంకొక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాము విల్లుపురం రైల్వే స్టేషన్కి. ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే విల్లుపురం జంక్షన్. ఇక్కడ నుంచి చాలా లైన్స్ అయితే డివైడ్ అవుతుంది. లైక్ చెన్నై ఎగ్మోర్ కుంభకోణం వెళ్ళే లైన్ డివైడ్ అవుతుంది. తాంజావూర్ మెయిన్ లైన్ ఇప్పుడే మనం చూపించాం కదా. విల్లుపురం తిరుచి చోడ్ లైన్ ముందు నుంచి. విల్లుపురం పాండిచ్చేరి మనం వచ్చే లైన్. విల్లుపురం కాట్పాడి బ్రాంచ్ లైన్. చాలా అయితే డివైడ్ అవుతాయి ఇక్కడ నుంచి. టోటల్ 6 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. NSG 3 కేటగిరీకి వస్తుంది ఇది. తిరుచిరపల్లి రైల్వే డివిజన్ కిందకి వస్తుంది. సదరన్ రైల్వే జోన్. విల్లుపురం రైల్వే స్టేషన్కి 1:45కి రావాలా. మనం 1:52కి వచ్చినాం. 7 మినిట్స్ డిలే తోటి అయితే వచ్చినాము. స్టేషన్ కోడ్ BM. చాలామందే ఉన్నారు ఇక్కడ ఎక్కేవాళ్ళు. విల్లుపురం జంక్షన్లో ఒక కరెక్ట్ 5 మినిట్స్ ఆపి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది ఇక్కడ నుంచి. నెక్స్ట్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి మనకు వచ్చేసి మెల్మారు వాతూర్ అండి. విల్లుపురం జంక్షన్ దగ్గర ట్రైన్ WAP 1 చాలా పాతది. ఇట్లా పెట్టారు, యూజ్లో లేదేమో ఇది నాకు తెలిసి. యూజ్ చేస్తుండొచ్చు, తెలియదు, ఐడియా అయితే లేదు. దీన్ని చూస్తుంటే మాత్రం ఇంత యూజ్లో లేదు ఇది ప్రజెంట్ అనిపిస్తుంది. ఇట్లా ఆకులు లెక్కనే ఉంది, కానీ ఆవులను చూస్తే అర్థమవుతుంది ఎంత లోతుందో ఇది. చాలా లోతే ఉంది. ఆవులు మునిగిపోయినాయి అందులో. ఇంకొక 6 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము మనం నెక్స్ట్ రైల్వే స్టేషన్కి. ఆ రైల్వే స్టేషన్ పేరు పల్కనికి కొంచెం డిఫరెంట్గా ఉంది, పల్కనికి రావడం లేదు. నెక్స్ట్ రైల్వే స్టేషన్ పేరు మెల్మారు వాతూరు. మెల్మారు వాతూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. 2:43కి ఇక్కడికి రావాలా. 3:03 అవుతుంది. 20 మినిట్స్ డిలే తోటి ఇక్కడ వచ్చినాము. స్టేషన్ కోడ్ MLMR. ఎక్కే వాళ్ళు అయితే ఎవ్వరు అంత లేరు, తక్కువనే ఉన్నారు. ఆడ ముందు ఎవరో కొంతమంది ఉన్నారు అంతే. ఈ రైల్వే స్టేషన్కి 2 సైడ్స్ ఉన్నాయి ప్లాట్ఫామ్. ఇటు సైడ్ ఉంది, అటు సైడ్ కూడా ఉంది. ఇక్కడ సైడ్ ఉన్నారు ఎక్కే వాళ్ళు. నేను యాక్చువల్లీ ఒక ఛాయ్ కోసం చూస్తున్నా, ఛాయ్ దొరుకుతుందా అని. ఛాయ్ అయితే ఇంకా దొరుకుతలేదు మనకి. పాండిచ్చేరి నుంచి ఏ రైల్వే స్టేషన్లో కూడా అమ్ముతలేరు. సిగ్నల్ అయితే ఇచ్చిండు. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ రైల్వే స్టేషన్ మనకు వచ్చేది చెంగల్పట్టు జంక్షన్. అది కూడా పెద్ద రైల్వే స్టేషనే, మేజర్ జంక్షన్. అది కూడా తమిళనాడులోనే. మ్యాక్సిమం స్పీడే పోతుండు. 105, 110 ఆ రేంజ్లో అయితే పోతుండు. 110 అయితే దాటదు. చెంగల్పట్టు జంక్షన్కి ఇంకొక 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం మనము. ఇదంతా మీరు చూసేది చెంగల్పట్టువే. చెంగల్పట్టు జంక్షన్కి అయితే వచ్చేసినాము. స్టేషన్ కోడ్ CGL. NSG 2 కేటగిరీకి అయితే వస్తుంది. ఈ రైల్వే స్టేషన్ చెన్నై రైల్వే డివిజన్ కిందకి వస్తుంది. సదరన్ రైల్వే జోన్.
ఇక్కడికి మన ట్రైన్ 3:25కి రావాలా. ఇప్పుడు టైం 3:31 అవుతుంది. 6 minutes డిలే తోటి అయితే మనం ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ మనకి 5 minutes స్టాప్ ఉంది. 5 minutes ఆగుతుంది. ఇంతసేపు వాటర్ టీ అదేం దొరకలేదు ట్రైన్లో. ఇప్పుడు అందరు ఎక్కేసారు. ఇక్కడ కరెక్ట్గా 5 minutes ఆగింది. ఇక్కడ 5 minutes ఆగి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ మనకి వచ్చేసి తాంబరం. మంచిగా కనిపిస్తుంది ఇక్కడ చెంగల్పట్టు దాదాగండి కోలవాయి లేక్. ఇది చాలా పెద్ద లేక్. ఇక్కడ చేపలు పడుతున్నారు. ఇందులో చాలా పెద్ద ఉంటుంది. ఆ కొండలు అవతల సముద్రం ఉంటుంది. ఇక్కడ అటు సైడ్ సముద్రం. ఇంకా చాలా దగ్గర ఆ కొండల నుంచి జస్ట్ ఆ కొండలు దాటగానే సముద్రం. చాలా పెద్ద ఉంది ఈ లేక్ అయితే. వందే భారత్. ఇక్కడ చెంగల్పట్టు దాటినాక సమోసా అయితే తీసుకున్నా. రెండు సమోసా 30 రూపాయలు. తాంబరం దాకా వచ్చేసినాము. ఇక్కడ నుంచి చెన్నై ఎగ్మోర్ ఓన్లీ 24 kilometers ఉంటుంది. తాంబరం రైల్వే స్టేషన్కి వచ్చేసినాము. 3:58కి రావాలా. 4:09కి వచ్చింది. 11 minutes డిలే తోటి అయితే వచ్చింది. చాలా మంది ఎక్కేవాళ్ళు ఉన్నారు. లోకల్ ట్రైన్స్లో ఎక్కేవాళ్ళు అండ్ మన ట్రైన్లో కూడా ఎక్కేవాళ్ళు చాలా మంది అవుతున్నారు. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈవినింగ్ 5 o'clock చార్మినార్ ఎక్స్ప్రెస్ కూడా స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ డెక్కన్ నాంపల్లికి వెళ్ళే ట్రైన్. పక్కన ఉన్నది కదా హైదరాబాద్ తాంబరం చార్మినార్ ఎక్స్ప్రెస్. ఇది 5:30 ఈవినింగ్ బయలుదేరుతుంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి దాకా పోతుంది. ఇది తాంబరం టు హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి. తాంబరంలో కరెక్ట్ ఒక 2 minutes అయితే ఆగి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ రైల్వే స్టేషన్ మనకి ఇక్కడ నుంచి వచ్చేది చెన్నై ఎగ్మోర్. చూస్తున్నారు కదా లోకల్ ట్రైన్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ హెలికాప్టర్ పోతుంది మీద నావీది. ఈడ ఎయిర్పోర్ట్ పక్కనే. ఈడ కొంచెం ముందు పోగానే కనిపిస్తుంది మనకి చెన్నై లోకల్ ట్రైన్. ఇది బీచ్కి పోతుంది అనుకుంటా నాకు తెలిసి. చూద్దాం ఎడికి పోతుందో ప్రాపర్గా అయితే తెలియదు. నేను అనుకుంటున్నా బీచ్కి పోతుంది. అది బీచ్కే పోతుంది. అది చెన్నై బీచ్ రైల్వే స్టేషన్. తాంబరంలో ఆడ లోకల్ ట్రైన్స్ అంతా మెయింటెనెన్స్ షెడ్ అనుకుంటా. అది 3 trains ఉన్నాయి లోపలైతే. ఆ ట్రైన్ మన ట్రైన్ అయితే ప్యారలల్గా ముందుకు పోతున్నాయి. ఇక్కడ నుంచి ఇదంతా చెన్నై ఎయిర్పోర్ట్ అనమాట. ఇది అవతలంతా చెన్నై ఎయిర్పోర్టే. ఇదంతా ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా, చెట్ల అవతల అవ్వండి. అది ఏరో హబ్. ఇదంతా చెన్నై ఎయిర్పోర్టే. ఏరో హబ్ ఈస్ట్. మన నేషనల్ ఫ్లాగ్ మస్తు కనిపిస్తుంది కదా. సూపర్ ఉంది అసలు. అక్కడ ఒక ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయింది. అది మనకి కనిపిస్తుందా ఫ్లైట్? అది ఎగ్మోర్ దాకా అయితే వచ్చేసినాము. ఇది మన పక్కన గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ చెన్నై ఎగ్మోర్ టు న్యూఢిల్లీ ట్రైన్. అది చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి వచ్చినాము. ఎన్ఎస్డి కేటగిరీ 1కి వస్తుంది. ఇది స్టేషన్ కోడ్ MS. 4:30కి రావాలి. ఇడికి 4:45కి వచ్చినాం. 15 minutes డిలే తోటి. ఇక్కడ ఈ రైల్వే స్టేషన్లో 5th లాంగెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా అండ్ 6th లాంగెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ఎంటైర్ వరల్డ్ చెన్నై ఎగ్మోర్లోనే ఉంది. చాలా రష్ ఉంది మొత్తం రైల్వే స్టేషన్ అంతా. చెన్నై ఎగ్మోర్ నుంచి స్టార్ట్ అయిపోయినాం మనము. కరెక్ట్గా ఒక 15 minutes ఆపింది ఇక్కడ.
నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు వచ్చే రైల్వే స్టేషన్ అరకోణం జంక్షన్. మన ట్రైన్ చూడండి, మనం ఎంత వెనక్కున్నామో ఆ లాస్ట్ అది వెనక్ నుంచి ఒక 5th 6th బాక్స్లో మనం ఉన్నాము. చాలా మంది ఉన్నారు, ఆ సిగ్నల్ పెడుతున్నారు. ఇక్కడ చాలా వెయిట్ ఉంటుంది, అది ఆ తాడు లేచి మీది గుంజి పెడుతున్నారు. అది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. అది మంచిగా కనిపించింది కదా. అది ఈ చెన్నైలో కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అంతా చెన్నై రోడ్స్, మెయిన్ సిటీ ఇదంతా. చెన్నై ఫోర్ట్ రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నాము. మన ట్రైన్ చూడండి ఏడుందో, లాంగ్ కర్వ్ ఉంది ఇక్కడ. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కొంచెం ముందు పోయినాక. చాలా బ్యూటిఫుల్ ఉంది కదా ఈ కర్వ్. మన ట్రైన్ కూడా రైట్ సైడ్ ఇట్లా మొత్తం మురిగిపోయినట్టుంది. ఎంటైర్ ట్రైన్ కనిపిస్తుంది ఈ కర్వ్లో. సూపర్. ఇక్కడ కనిపిస్తుంది కదా కర్వ్ ఎంత లాంగ్ ఉందో. అదంతా చెన్నై పోర్ట్ ఏరియా. అది ఆ క్రెయిన్స్ కనిపిస్తున్నాయి కదా, క్రెయిన్స్ అంతా చెన్నై పోర్ట్ ఏరియా. అండ్ వాటర్ కూడా కనిపిస్తుంది. కెమెరాలో అంతా కనిపిస్తుందో లేదో తెలియదు, కనిపిస్తుంది. కెమెరాలో కూడా లైట్గా కనిపిస్తుంది. అదండి అంతా చెన్నై పోర్ట్ ఏరియా. ఆ బాల్ లెక్క ఉంది కదా, అది చెన్నై పోర్ట్ అథారిటీ బిల్డింగ్, సెంచనరీ బిల్డింగ్. అది చెన్నై బీచ్ రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నాము. అది షిప్పే. అక్కడ వైట్ కలర్ ఉంది కదా, అది షిప్పే. చాలా పెద్దగా ఉంది అది. క్రూజ్ ప్యాసింజర్ టర్మినల్ అంటే అండమాన్ లక్షద్వీప్కి వెళ్ళొచ్చేమో ఇక్కడ నుంచి. మరి వెళ్ళొచ్చేమో, నాకు కూడా తెలియదు. అన్ని షిప్సే. ఎస్ఎన్ క్లియర్గా కనిపిస్తుంది కదా. చాలా పెద్దది ఇది అంతా. ఇదంతా షిప్పే, ఇదంతా షిప్పే. ఆ గ్లాసెస్లో నుంచి ఆపరేట్ చేస్తారు ఆ షిప్ని. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. గ్లోబీస్ సుప్రీం అంట షిప్పే. ఇక్కడ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది గ్లోబీస్. ఏం షిప్ ఇది అసలు. పుష్ప 2 మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, చెన్నై యార్డుకి వచ్చేసింది సార్ సరుకు అనేదో ఒక డైలాగ్ ఉంటుంది కదా. ఆ పోర్టు ఇదే, చెన్నై పోర్ట్. వాషర్మ్యాన్ పేట్ స్టేషన్ని స్కిప్ చేస్తున్నాము. వాషర్మ్యాన్ పేట్ ICF అనమాట, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. అన్ని బోగీలన్నీ ఇక్కడే తయారవుతాయి బేసిక్గా. నార్మల్గా ప్రతి ట్రైన్ది ఇదే షెడ్. అది ఇవన్నీ కొత్తవి దాంట్లో లోపలనే తయారై బయటికి తీసుకొచ్చి పెట్టాను. చాలా పెద్దగా ఉంటుంది ఇది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. సన్సెట్ అయ్యే టైం అయిపోయింది. సూర్యుడు కూడా మంచిగా కనిపిస్తుంది. ఈడి దాకా ఉంటుంది అది ICF. ట్రైన్ కూడా మంచి స్పీడే పోతుంది ఇక్కడ. మ్యాక్సిమం స్పీడ్ అయితే పోతుండు 100-110. వెల్లివాకం రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నాము ప్రెజెంట్. సన్ మస్తు కనిపిస్తుంది ఇక్కడ, చాలా బ్యూటిఫుల్గా. చాలా పెద్దగా కూడా కనిపిస్తుంది ఇక్కడ. లైట్ అయితే డౌన్ అయిపోయింది. టైం కూడా వచ్చేసి 6:30 PM అవుతుంది. అరకోణం జంక్షన్కి ఇంకొక 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ట్రైన్ 50 మినిట్స్ డిలేతో నడుస్తుంది. అరకోణం జంక్షన్కి అయితే వచ్చేసినాము. 6:03కి రావాలి ఇక్కడికి. 6:38కి వచ్చింది. 35 మినిట్స్ డిలేతో అయితే ఇక్కడికి వచ్చింది. స్టేషన్ కోడ్ AJJ. చాలామందే ఉన్నారు ఇక్కడ ఎక్కేవాళ్ళు.
అరకోణం జంక్షన్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రైల్వే స్టేషన్ ఇండియాలో. ఇక్కడ నుంచి గుంతకల్ చెన్నై ఎగ్మోర్ సెక్షన్ అండ్ ముంబై చెన్నైకి డివైడ్ అవుతుంది. సిగ్నల్ ఇచ్చేసిర్రు, మన ట్రైన్ అరకోణం నుంచి స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ రైల్వే స్టేషన్ తిరుతిని. అరకోణం జంక్షన్ వచ్చేసి 1848లో ఓపెన్ అయింది. 1982-83 ఆ మధ్యలో ఎలక్ట్రిఫైడ్ అయింది ఈ లైన్. ఈ అరకోణం జంక్షన్ కూడా చాలా పెద్దగానే ఉంది. అంత రైల్వే స్టేషనే. ఇంకా అటు సైడ్ కూడా ఉంది, ఇది ఓన్లీ ఒకటే సైడ్. చాలా పెద్ద రైల్వే స్టేషనే ఉంది ఇది కూడా. తిరుతిని రైల్వే స్టేషన్కి అయితే వచ్చేస్తాము. స్టేషన్ కోడ్ TRT 6:23కి రావాలి ఇక్కడికి. 7 o'clock వచ్చినాము, 37 minutes డిలే తోటి. ఇక్కడ తిరుతినిలో ప్లాట్ఫామ్ వర్క్స్ అవుతున్నాయి. ఈ కింద ఈ ప్లాట్ఫామ్ ఒక్కటి మంచిగా చేస్తే అయిపోతుంది. ఇక్కడ ఒక 2 minutes స్టాప్ తర్వాతనైతే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఏకాంబర కుప్పం రైల్వే స్టేషన్ ఇది. చాలా చీకటి ఉంది. ఇది లాస్ట్ స్టాప్ తమిళనాడుకి. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి ఆంధ్రాకి అయితే ఎంటర్ అయిపోతాము. 6:43కి రావాలా, 7:22కి వచ్చింది ఇక్కడికి. ఆల్మోస్ట్ ఒక 39 minutes డిలే తోటి వచ్చింది. అంత అవతలంతా విలేజ్. స్టేషన్ కోడ్ వచ్చేసి EKM. చాలా చిన్న రైల్వే స్టేషన్. మనం దిగుతున్నారు ఇక్కడ కూడా. సైడ్ ఉంది విలేజ్, ఈతల సైడ్ అయితే ఏం లేదు, ఒకటే సింగిల్ ప్లాట్ఫామ్ ఇది. ఇక్కడ స్టేషన్ కూడా కిందికి ఉంది. అయ్యో, ఇది అంతా ఆంధ్రప్రదేశే. మనం ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అయిపోయినాము. సారీ, ఇది ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ స్టాప్ ఇది. మనమైతే పుత్తూరు రైల్వే స్టేషన్కి వచ్చేసినాము. స్టేషన్ కోడ్ PUT. ఇక్కడికి 7:03కి రావాలా. ఇప్పుడు 7:33 అవుతుంది. 32 minutes డిలే తోటి తిరిగి వచ్చినాము. ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిపోయినాము లాస్ట్ స్టేషన్లోనే. ఇది ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయినాక సెకండ్ స్టాప్ ఇది. పుత్తూరులో 2 minutes స్టాప్ ఉంది. ఇక్కడ నుంచి మనకు నెక్స్ట్ స్టాప్ మేజర్ జంక్షనే ఉంది, రేణుగుంట జంక్షన్ నెక్స్ట్ స్టాప్. తిరుపతి బోధు ఇది. ముందు నుంచే డైవర్ట్ అయిపోయి రేణుగుంట వెళ్ళిపోతుంది. సిగ్నల్ అయితే పడింది, గ్రీన్ లైట్ వచ్చింది. పుత్తూరు రైల్వే స్టేషన్లో కరెంటు పోయింది. అంత టార్చ్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఆల్ ఆఫ్ ద సడన్ కరెంటు పోయింది. ఇప్పుడు రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నాము. రేణుగుంటకి ఇంకొక 9 kilometers దూరంలో ఉన్నాం మనము. రేణుగుంట దగ్గర అలా ఇంకో ట్రాక్స్ వస్తున్నాయి కదా, అటు లెఫ్ట్ వెళ్ళిపోతే తిరుపతి అటు. ఎదురుగా కనిపించేదే రేణుగుంట రైల్వే స్టేషన్. లాస్ట్ టైం మనము సంక్రాంతి స్పెషల్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఇక్కడే కింద పడ్డాను రేణుగుంటలో. రేణుగుంట అయితే వచ్చేసినాము. 7:50కి రావాలా, 8:01కి వచ్చినాము. 11 minutes డిలే తోటి. స్టేషన్ కోడ్ RU. ఇక్కడ చాలామందే ఉంటారు, ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు కూడా చాలామందే ఉంటారు. ఇక్కడ రేణుగుంటలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా నేను. వెయిట్ చేస్తున్నా ఫుడ్ కోసం. టైంకే ఇచ్చేసారు ఇక్కడ రేణుగుంటలో. ఇక్కడ మనకు 5 minutes స్టాప్ ఉంటుంది. ఇక్కడ రేణుగుంటలో కంప్లీట్ స్టాఫ్ అంతా చేంజ్ అయిపోతారు. మళ్ళీ ఇక్కడ తెలుగు టీటీలు వాళ్ళందరూ వస్తారు, లోకో పైలట్స్ అందరు చేంజ్ అయిపోతారు. ఇక్కడ రేణుగుంట నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము. కరెక్ట్ 5 minutes ఆపింది ఇక్కడ. రేణుగుంట కూడా చాలా పెద్దనే ఉంటుంది. ఇదంతా అదే రేణుగుంట రైల్వే స్టేషన్. ఇప్పుడు నైట్ టైం కాబట్టి చూపించడానికి ఏమంత ఉండదు. తిరిగి మనం మార్నింగ్ కలుద్దాం. ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. మనం జడ్చెల్ల రైల్వే స్టేషన్ అయితే దాటుతున్నాము. ఇక్కడ ఆగింది ట్రైన్. ఇప్పుడే లేచిన నేను కూడా. ఒక 1/2 an hour లేట్గానైతే నడుస్తుంది. 5:30కి రావాలి ఇక్కడికి. 6 o'clock వచ్చింది. నెక్స్ట్ రైల్వే స్టేషన్ మనకి షాద్ నగర్. మార్నింగ్ 6:43 అవుతుంది. మనం నైట్ కోడూరు, రాజంపేట, కడప జంక్షన్, ఎర్రగుంట్ల జంక్షన్, తాడిపత్రి, గుత్తి జంక్షన్, డోన్ జంక్షన్, కర్నూలు సిటీ, గద్వాల్ జంక్షన్, మహబూబ్ నగర్, జడ్చెల్ల, షాద్ నగర్ ఇవన్నీ స్టాప్ స్కిప్ చేసినాము.
మనకి ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చే రైల్వే స్టేషన్ కాచిగూడ. ఇంకో 54 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. నగర్ రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నాము ప్రజెంట్. హైదరాబాద్ బెంగళూరు హైవే అది. కొంచెం ముందు పోయి లెఫ్ట్ సైడ్ తిరిగితే ఎయిర్పోర్ట్ రోడ్. ఇంకో 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం మనం కాచిగూడకి. వచ్చేసినాం ఆల్మోస్ట్. ఇప్పుడే సన్ రైజ్ కూడా మంచిగా కనిపిస్తుంది. ఇదంతా హైదరాబాద్లో ఓల్డ్ సిటీ. ఇది నియర్ చార్మినార్ దగ్గర. మనకి ముందు వచ్చేది ఈ యాకత్పుర రైల్వే స్టేషన్. హైదరాబాద్ లోకల్ ఎంఎంటీఎస్ ఎక్కి చార్మినార్ పోవాలంటే యాకత్పుర రైల్వే స్టేషన్, ఇదే రైల్వే స్టేషన్లో దిగాల. ఇక్కడ నుంచే దగ్గర చార్మినార్. ఇదే రైల్వే స్టేషన్ యాకత్పుర. మలక్పేట్ రైల్వే స్టేషన్ దాకా వచ్చేసినాము. ఇంకొక 2 కిలోమీటర్స్లో మనం కాచిగూడ వస్తాము. మలక్పేట్ దిల్సుఖ్నగర్ రోడ్ చాలా బిజీ ఉంటుంది ఈ రోడ్ ఎప్పుడు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం రష్ తక్కువ ఉంది. ఇక్కడ కాచిగూడ పోకముందు ఇక్కడైతే వచ్చి ఆపేసి ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ చేసారు. ఒక 15 మినిట్స్ ఆపండి ఇక్కడ. ముందు ప్లాట్ఫామ్ ఖాళీ లేక. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకో 1-2 మినిట్స్లో మనం కాచిగూడలో ఉంటాము. కాచిగూడకి వచ్చేసినాము. రైట్ టైంకి వచ్చినాము వితౌట్ ఎనీ డిలే. ఇటు 5th ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది మనది. ఈ జర్నీ కూడా చాలా బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. 7:50కి రావాలా, కరెక్ట్ టైంకి 7:50కి అయితే ఇక్కడికి తీసుకొచ్చేసారు. బాగుంది ఈ జర్నీ కూడా, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇంతటితో అయితే ఈ బ్లాగ్ క్లోజ్ చేస్తున్నా. తిరిగి ఇంకో బ్లాగ్లో కలుద్దాం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా లైవ్ అప్డేట్స్ కోసము డిస్క్రిప్షన్లో ఉన్న నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.